ఒక మనిషి తనను తానే మైమర్చిపోవడం అనేది జీవితంలో రెండు విషయాలనే ఎక్కువ సార్లు అవుతుందంట. ఒకటేమో ప్రేమించినప్పుడు, రెండోదేమో మందు తాగినప్పుడు. అయితే ఈ రెండో రకం మనిషి బాగా తాగి ఎక్కడో పడిపోయిందంట. ఆయన కోసం మొత్తం అందరు ఎతుకుతా ఉన్నారట. కానీ ఆ ఎత్తుకుట్లో ఈయన కూడా పాల్గొన్నాడట. మీరు ఇన్నది కరెక్టే, నేను చెప్తున్నది కూడా కరెక్టే. ఆయన తాగి పడిపోతే ఆయనను ఎతికేటోళ్ళతోని కలిసి ఆయన ఎత్తుక్కున్నాడు. ఒక మనిషి అలా దోస్తులతో కలిసి ఒక రోజు రాత్రి ఊరవతల కూర్చొని మంచిగా తాగిన తర్వాత అట్లా అని ఒక మధ్యరాత్రి లేచి అడవిలోకి పోయిండట. పొద్దున లేచిన ఈ దోస్తులు వీడి ఇంటికి వెళ్ళిపోయినట్టున్నాడు, మనం కూడా పోదామని ఎవరింటికాలు పోయిర్రట. తర్వాత ఎదురు చూసిన ఇంట్లోళ్ళు ఇంకా వస్తలేడు అని పోలీస్ కంప్లైంట్ ఇచ్చిర్రట. ఇక పోలీసు వాళ్ళు సర్చ్ మొదలు పెట్టిర్రట. ఏడవేండి మనిషి, మిస్ అవుతున్న మనిషి అని ఎతుకుతా ఉన్నారంట. ఎతుకుతుంటే ఏంది సార్ ఎవరి గురించి ఎత్తుకుతున్నాడు, ఒక మనిషి తప్పిపోయిండు వాడి గురించి ఎత్తుకుతున్నాము అని అంటే, సరే అని ఆలేంబడి నేను కూడా చూపిస్తా సార్, నాకు ఈ దారులన్నీ ఎరికే అని చెప్పేసి పోయిండట. ఒక స్టేజ్ దాకా పోయి ఎతికేటప్పుడు ఆడ ఫుల్ చెట్లు ఉంటే ఒక పోలీస్ ఆఫీసరు ముట్లు అని గట్టిగా అరిచిండట. అరిచేసరికి ముట్లు అది నేనే కదా అనేసి అన్నాడట. అరే మరి నీ గురించే కదరా ఎత్తుకుతున్నది మేము అని అంటే, ఓ అవునా నాకు తెలియదు, హాయ్ సార్ ఐఎమ్ బేహాన్ ముట్లు, నైస్ మీటింగ్ యూ అన్నాడంట. ఇప్పుడు దాకా మీరు చూసింది ఫైండింగ్ హిమ్సెల్ఫ్ కేసు అయితే, ఇప్పుడు రెంటింగ్ హిమ్సెల్ఫ్ కేసు చూడొచ్చు. మీరు చూస్తున్న ఆయన పేరు షోజీ మొరిమోటో. ఈయన జపాన్ నుంచి అనమాట. ఆయన రెంట్కి ఇచ్చుకుంటుంటాడు. అంటే ఏం చేస్తాడు తెలుసా, ఎవరైనా బాగా లోన్లీ ఫీల్ అవుతున్నారు అనుకో, వాళ్ళతో పోయి కూర్చొని వాళ్ళు చెప్పిందని తింటాడు, వాళ్ళతో షాపింగ్ పోతాడు, అట్లా వాళ్ళతోని కంపెనీ ఇస్తాడు అనమాట వాళ్ళకి బేసిక్గా. అంతే తప్పితే ఏం చేయడు ఇంకా. కానీ ఇట్లా చేస్తూనే ఆయన సంవత్సరానికి దాదాపుగా 60 నుంచి 80 లక్షలు సంపాదించుకుంటుండట. ఈయన అంతకుముందు 2018 వరకు కూడా జాబ్ చేస్తోడట. కానీ 2018లో ఈయన జాబ్ పోయిందంట. పోయేసరికి ఈయన ఖాళీ ఉండేసరికి అందరు వచ్చి కూర్చొని వాళ్ళకున్న కష్టాలు బాధలు అన్ని చెప్పుకుంటుర్రట. ఈ అమ్మాయి ఇవన్నీ నేను ఉత్తిగెందుకు తినాలి, పైసలు తీసుకొని తింటా అని చెప్పేసి ఈ పని మొదలు పెట్టిండట. అయితే మన దేశంలో కూడా ఈ సర్వీస్ ఉంది. కానీ ఒక మనిషి వచ్చి కంపెనీ ఇవ్వడం కాదు, జస్ట్ ఫోన్లో నీ బాధలన్నీ వింటారు అనమాట. ఒక గంటకు 10,000 అన్నట్టుగా తీసుకొని, దాని మీద కొన్ని యాప్స్ కూడా ఉన్నాయి. ఇక రానున్న కాలంలో వాళ్ళు కంపెనీ ఇవ్వడానికి, అంటే వాళ్ళని వాళ్ళు రెంట్ ఇచ్చుకోవడం కూడా మొదలు పెడతారు కావచ్చు.